అరగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు కొనియాడారు. మంగళవారం గుంటూరు లాడ్జి సెంటర్లో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఫోటోలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నేడు ప్రతి పౌరుడిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. వల్లంరెడ్డి, లక్ష్మణరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు రాజ్యాంగ నిర్మాత, సామాజిక తత్వవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. డాక్టర్ అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిర్మాతే కాదు, ఆయన ఈ సమాజం గురించి, ఈ దేశ ఆర్థిక సామాజిక వ్యవస్థ గురించి ఎన్నో విషయాలు మనకు వివరించారు. 75 ఏళ్ల క్రితం అమల్లోకి వచ్చినటువంటి భారత రాజ్యాంగం ఈ దేశంలో భిన్నత్వాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళటానికి అది దోహదపడుతుంది. అదే సమయంలో ఈరోజు మనం చూసినట్లయితే ఈ రాజ్యాంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా రాజ్యాంగ ముఖ్య లక్ష్యాలైనటువంటి ఫెడరలిజం కానీ, సెక్యులరిజం కానీ అనేక ఇబ్బందుల్లో ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. డాక్టర్ అంబేద్కర్ 1949 నవంబర్ 26న ఒక మాట చెప్పాడు. ఈ రాజ్యాంగ ఫలితాలు ప్రజలకు అందాలంటే పాలకులు రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పారు. కానీ ఈరోజు మనం చూస్తే ఆర్థిక సామాజిక అసమానతలు, అంబానీలు, అదానీలు ఈ దేశ సంపద దోపిడీ చేయటం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి వాటిని వ్యతిరేకిస్తూ మనం మాట్లాడాలి. కేవలం ఇది ఒక ఉత్సవంలాగా జరపడమే కాదు. వాస్తవంగా మొన్న నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం రోజున ఇక్కడే మేము అంబేద్కర్కి నివాళులు అర్పించడానికి వచ్చాం. ఎవరూ లేరు ఆ రోజు. కేవలం బర్త్డేని జరపడమే కాదు, ఆయన ఏ ఆశయాలు అయితే చెప్పాడో ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలా. ఈరోజు పాలకులు దుర్మార్గంగా చేస్తున్నటువంటిని వ్యతిరేకించే దమ్ము, ధైర్యం మనకు ఉండాలి. అప్పుడే అంబేద్కర్కి నివాళని చెప్తూ ఆయనకి జోహార్లు అర్పిస్తాం. బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. దేశవ్యాప్తంగా వారు నమ్మిన ఆశయాలని, లక్ష్యాలని, గమ్యాలని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అత్యధిక అసమానతలు ఉన్న దేశంగా భారతదేశం కొనసాగుతూ ఉంది. ప్రపంచంలో కుల వ్యవస్థ వేళ్ళూనుకుని ఉన్న వ్యవస్థగా భారతదేశం కొనసాగుతూ ఉంది. అత్యధిక పేదలున్న దేశంగా భారతదేశం కొనసాగుతూ ఉంది. అత్యధిక నిరుద్యోగులు ఉన్న దేశంగా భారతదేశం కొనసాగుతూ ఉంది. అత్యధిక నిరక్షరాస్యత ఉన్న దేశంగా భారతదేశం కొనసాగుతూ ఉంది. వీటన్నిటినీ పరిష్కరించుకోవాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలని, ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజలు చైతన్యవంతులుగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించుకున్న మనం అనేక సార్లు సవరణలు చేసుకున్నాం. అయినా కూడా ఇంకా రాజ్యాంగాన్ని సజీవంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యం ఒక ధనస్వామ్యంగా మారింది. కేవలం కుబేరులు మాత్రమే చట్టసభలకు ఎన్నికవుతున్న పరిస్థితి వస్తూ ఉంది. వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు రాజకీయ నాయకులుగా మారిన తర్వాత వారికి సామాన్య ప్రజలు, రైతులు, అతిపేదలు, ఎస్సీలు, ఎస్టీలు వీరి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఈ మార్పు కోసం కొత్త చైతన్యంతో యువత ముందుకు రావాలని కోరుకుంటున్నాం.